అంటే దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే విధంగా ఒక సూపర్వైజేషన్, ఒక సివిల్ సొసైటీతో ఒక చెక్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. వీరికి అధికార యంత్రాంగానికి అప్పచెప్పేస్తే వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాదు. కాబట్టి ఒక నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సొసైటీ అండ్ ఈగల్ సంస్థతోటి ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కడెక్కడ డ్రగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ మత్తుపానీయాలు జరుగుతున్నాయి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, లేదా కంట్రోల్ అవుతున్నాయి, ఏం చేయాలి అనే విషయాలు తెలుస్తాయి. దాని మీద ఒక కొత్త కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎనీహౌ ఒక మంచి ప్రయత్నం ప్రారంభించినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానం వల్ల ముందు మద్య నిషేధం చేస్తున్నామని చెప్పడం, తర్వాత మద్యాన్ని ధరలు పెంచి కంట్రోల్ చేస్తున్నామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక అస్తవ్యస్తమైన విధానాన్ని తీసుకొని చివరికి ప్రభుత్వమే మద్యం అమ్ముకొని దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం, దానిలో జరిగిన దోపిడీ అంతా మనందరికీ తెలుసు. అలాంటివి జరగకుండా ఆ మద్య నియంత్రణతో పాటు మద్యాన్ని కంట్రోల్ పూర్తిగా నిషేధించలేము, కంట్రోల్ చేయగలము. ఆ నియంత్రణతో పాటు ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులు విద్యా సంస్థల్లో ఈ డ్రగ్స్ దొరకడం వల్ల చాలామంది పాడైపోతున్నారు. చాలామంది కుటుంబ జీవితాలకి చాలామంది తమ కుటుంబాలకు భారం అయిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి కాపాడుకోకపోతే మన సమాజం నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే గతంలో జరిగిన అస్తవ్యస్త విధానాన్ని కంట్రోల్ చేసి మంచి ట్రాన్స్పరెంట్ పాలసీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు ఈగల్ సంస్థకి సివిల్ సొసైటీ మధ్య ఒక వారధిగా ఉండాలని చెప్పేది నా మనవిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ 6 నెలల్లో ఒక్కసారన్నా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక చిన్న మీటింగ్లో చెప్పటం కానీ మద్యం యొక్క దుష్ఫలితాలు ఇలా ఉంటాయి, మద్యం తాగటం మానండి, తగ్గించండి, ఇది కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, కుటుంబ హింస పెరుగుతుంది, నేరాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, అత్యాచారాలు పెరుగుతాయి, యాక్సిడెంట్లు పెరుగుతాయి, ఇన్ని వ్యతిరేక ప్రయోజనాలున్న ఆ మద్యం పట్ల ఆకర్షితులు కాకండి అని చెప్పని ఒక కార్యక్రమం నిర్వహించలేదు. ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్స్లో కానీ ప్రచార కార్యక్రమం నిర్వహించలేదు. ఒక కళాకారుల ద్వారా ఒక కళా ప్రదర్శన కూడా నిర్వహించలేదు. ఇది నిర్వహించకపోగా తక్కువ ధరకి నాణ్యమైన మద్యం ఇస్తాం, ఎక్కువ తాగండి, అలసిపోయారు, కష్టపడుతున్నారు, తాగి హాయిగా నిద్రపోండి అనే బోధన చేయటం అనేది మంచిది కాదని జనచైత్ర వేదిక భావిస్తూ ఉంది. నేను 5 సంవత్సరానికి కోరుతూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. చాలామంది వాహనదారులు వాహనాలు నడుపుతూ మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. అన్ని టోల్ గేట్ల దగ్గర బ్రేక్ టర్నైజర్స్ ఉపయోగించి ర్యాండమ్గా తనిఖీలు చేస్తే ఒక భయం ఏర్పడుతుంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట మనం పట్టుబడతాం. మద్యం తాగి మత్తుపానీయాలు తీసుకొని వాహనం నడపకూడదు అనేటువంటి ఒక భయం వాహన చోదకుల్లో ఏర్పడుతుంది. కానీ అది పెద్ద ఖర్చయ్యే కార్యక్రమం కూడా కాదు. ప్రతి టోల్ గేట్ దగ్గర వాహనాలు ఆగుతాయి. ర్యాండమ్గా చెక్ చేస్తే ఆ భయం ఏర్పడుతుంది, యాక్సిడెంట్ చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు. టెక్స్ట్ బుక్స్లో ఒక పాఠం మత్తుపానీయాల యొక్క దుష్ఫలితాల గురించి 8th క్లాస్లో 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో ఒక పాఠం ఉంటే ఆ చిన్న పసి హృదయాల్లో ఒక భావం ఏర్పడుతుంది. మద్యం తాగితే తప్పైన ఒక భావం ఏర్పడుతుంది. కానీ ఈరోజు సమాజంలో మద్యం తాకపోతే తప్పైన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకనాడు గ్రామాల్లో ఒకరిద్దరు మాత్రమే ఉండేవారు. ఈ పేరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మనం ఈగల్ని గమనించినట్లయితే పక్షులన్నింటిలో కల్లా ఎక్కువగా పవర్ఫుల్ విజన్ కలిగింది ఈగల్, అంటే నిఘా నేత్రం. మీరు ఈగల్ని గమనించినట్లయితే మనం ఆకాశం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాబిట్ను కూడా పసిగొడుతుంది. సో మన ఈ ఈగల్ కూడా తన నిఘా నేత్రం ద్వారా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మత్తు పదార్థాల గంజాయి రవాణా కావచ్చు, నిల్వ ఉంచడం కావచ్చు, వాడకం కావచ్చు, అమ్మకం కావచ్చు, కొనుగోలు కావచ్చు, వీటిపై దృష్టి సారించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, చెడు సావాసాలు పడుతున్నారు లేదా గమనించుకోవాలి. ఇటీవల ఉన్నత విద్య కోసమని, మెరుగైన విద్య కోసమని పిల్లల్ని వాళ్ళు ఎక్కడెక్కడో దూరాన హాస్టల్లో పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసేవాళ్ళు లేక జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా వీలైనంత వరకు పిల్లల్ని అవసరమైతే వాళ్ళ దగ్గర ఉంచుకొని లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్యవేక్షణలో చదివించుకోగలిగితే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు. ప్రభుత్వాలు కూడా సామాజిక మాధ్యమాల మీద అలాగే టెలిఫోన్ మీద నిఘా పెట్టేసి, ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్స్ అని త్రూ సోషల్ మీడియా జరుగుతుంది, వాటిపై నిఘా నేత్రం ఆల్రెడీ ఈగల్ ద్వారా జరుగుతుంది.
సో ప్రజల్లో కూడా దీని పట్ల చైతన్యం కలిగించేందుకు ఈరోజు జన చైతన్య వేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా లక్ష్మణ్ రెడ్డి గారిని అభినందిస్తూ పని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.